గైస్ ఈరోజు మాకు కుసా అనే గ్రామంలో ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ అయితే చెప్పారు. అయితే మేము ఇప్పుడు సామాన్లన్నీ సర్దుకొని ఆ గ్రామానికి వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము. కానీ మాకు ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. మా ఊరు నుండి ఆ కుసా అనే గ్రామానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కుర్పం మీదుగా వెళ్ళాలి, లేదా ఇంకొకటి మెట్ రోడ్ నుండి చోరుపల్లిపై గుమ్లక్స్పురం వెళ్ళే రోడ్డుకి చేరుకోవాలి. కుర్పం నుండి వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అలాగే మా దగ్గర అంత పెట్రోల్ కూడా లేదు. రెండో మార్గాన్ని ఎంచుకొని కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ఏదో విధంగా వెళ్ళిపోదామనే ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. ఈ వీడియో చూసి మా డానియల్ బ్రదర్ ఏదైనా అంటారేమో అనే సందేహం కూడా ఉంది. వీలర్ వెహికల్తోనే తిరగాలంటే చాలా కష్టం అండి. చూసారు కదా బాధల్లా ఉన్నాయి. దాంట్లో ఇంకా ఈ స్కూటీ అయితే అసలు సెట్ అవ్వదు. చాలా వెయిట్ ఒక స్మాగ్ గాయస్ చూడండి, ఈ స్కూటీ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉందండి. అసలు ఈ గ్రామ ప్రజలు 2 వీలర్ వెహికల్స్ని అలాగే 4 వీలర్ వెహికల్స్ని అయితే ఎలా తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడికైనా వర్క్ వెళ్ళేవారు లేదా ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళే వాళ్ళు అయితే ఏదో విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎమర్జెన్సీ టైంలోన ప్రెగ్నెన్సీ వాళ్ళు లేకపోవచ్చు, ఏదో ఎమర్జెన్సీ పేషెంట్లకి తీసుకెళ్లే టైంలో అసలు ఏ విధంగా తీసుకెళ్తారు ఇలాంటి రోడ్లను? ఎమ్మెల్యే జగదీశ్వరి గారు మేడంకి స్ట్రైట్గా నా ప్రశ్న, మీరు ఇదివరకు ఓట్లేసే ముందు ఈ గ్రామానికి వచ్చారు. మీరు వచ్చినప్పుడు ఈ రోడ్డు కనబడలేదా మేడం? లేదా కళ్ళకేమైనా గంతలు పట్టుకున్నారా? ప్రజలు ఎవరిని ఓటు వేసినా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఇది రాజ్యాంగం చెప్పిన మూల సూత్రం మరియు ప్రజాస్వామ్యం ధర్మం. మేడం, నా మాటలను వ్యక్తిగతంగా తీసుకోకండి. ఈ గ్రామ ప్రజలు ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులను, వాళ్ళు పడే కష్టాలను మాత్రమే చూడండి. గైస్, చాలా కష్టపడి నానా తిప్పులు పడి ఫైనల్లీ మేమైతే రోడ్ పాయింట్ అయితే చూరుకున్నాం. చోరుపిల్లి మేము ఇప్పుడైతే చోరుపిల్లి దాటుకొని అయితే వచ్చాము. చాలా దారుణంగా ఉంది చోరుపిల్లి రోడ్ అయితే. అదిగోనండి మా గ్రామం. అక్కడ నుండి అయితే మేము ఇప్పుడు బయలుదేరి వచ్చాము. బ్రో, ఎలా ఉంది రోడ్? మామూలుగా లేదు కదా, దెబ్బ అదురుస్తుంది. గైస్, మేమైతే కొంచెం షార్ట్ కట్లో ఉంటుందని మేము వచ్చాము. ఎనీవే ఫైనల్లీ మేమైతే సేఫ్గానే వచ్చేసాము. గైస్, ఇక్కడ చూడండి వ్యూ పాయింట్. గైస్, దేనివాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇదిగోనండి, ఈ జంక్షన్ నుండి మనమైతే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. గైస్, కుసా గ్రామానికి అయితే చేరుకున్నాము. గైస్, వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. వీలైతే ఫుల్ వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? బాయ్ గైస్.